హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ఈ వ్యక్తి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎలక్షన్ ముందు నార్మల్గా ఇతను ఎప్పుడు కూడా సినిమాలకి సంబంధించిన రివ్యూలు ఇస్తూ ఉంటాడు. బట్ గట్టిగా ముట్టాయి అనుకుంటే ఆ టైంలో సినిమాలకి పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా ఒక అనాలిసిస్ చేశాడు. దాని పేరే బార్బ్లే డేటా అనాలిసిస్ అని చెప్పి 2024 ఎలక్షన్స్ అని చెప్పి ఒక పిచ్చ డేటా ఒకటి పట్టుకొచ్చి అది ఇది అనుకుంటా వైఎస్ఆర్సీపీ 120 స్థానాల్లో గెలిచిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అధికారం వచ్చేస్తుంది, ఇంక సమస్య లేదు, అసలు 100% అది ఇది అనుకుంటా ఆయన డేటా ఏదో తీసుకొచ్చి పిచ్చిగా చెప్పడం జరిగింది ఆ పిచ్ మీద. ఇక్కడ ఆ తర్వాత దాంట్లో ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, అది అయిపోయింది కదా, తర్వాత అతను కూడా క్షమాపణ చెప్పాడు కదా, ఓకే అనుకోవచ్చు. బట్ ఇతనికి పవన్ కళ్యాణ్ గారు అన్న, మెగా ఫ్యామిలీ అన్న విపరీతమైనటువంటి ద్వేషం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎంత తక్కువ చేసి మాట్లాడతాడంటే, మరికి ఇతనికి పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా మరి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయేమో నాకైతే తెలియదు, కానీ బట్ అంత ద్వేషం బాగా పెంచేసుకున్నాడు. ఆ టైంలో ఒక మాట అన్నాడు, ఇప్పుడు సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. ఏంటో తెలుసా, పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అంటే, బ్రదర్ ఇక్కడ మీకన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వస్తాయి. ఆయన అపాయింట్మెంట్ కోరితే వెంటనే ఇచ్చేస్తారు. అసలు మీ పర్సంటేజ్ ఎంత, మీరెంత అని చెప్పి సొల్లువాగుడు మాట్లాడినటువంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు ఒకసారి మీకు అది చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఇతను మాట్లాడింది ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందంటే, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారింటికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత, ఇతనన్నటువంటి చాలా సాదా సీదా రాజకీయ నాయకుడు అని కూడా చెప్పచ్చు. అసలు పార్టీయే కాదు, అసలు ఆయన నాయకుడే కాదని అతని వెర్షన్లో ఇప్పుడు ఆయన ఇంటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. అపాయింట్మెంట్లు తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళడం, లేకపోతే ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి క్యూ లైన్లో కూర్చుంటారు చాలామంది నాయకులు, ఈయన చెప్పినటువంటి వ్యక్తులు. బట్ ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చారు, అది కూడా ఈయన చెప్పినటువంటి ఆ పర్సంటేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి అతను మాట్లాడింది ఒకసారి మీకు వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. మధ్యలో లేదు, బీజేపీ ఎలక్షన్స్ ముందే బీజేపీ నో అని చెప్పి టీడీపీతో పాటు అందరు తిట్టారు. బీజేపీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే బీజేపీతో జాయిన్ అయిపోయి నాకు మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు అంట. బ్రదర్, ఎనీ డే చంద్రబాబు నాయుడు గారికి అండ్ జగన్ గారికి ఎక్కువ అపాయింట్మెంట్లు వస్తాయి, మీకన్నా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. నీ ఓట్ షేర్ ఎంత, నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, రాజ్యసభ ఏంటి, ఎమ్మెల్యే ఏంటి, సినిమా స్టార్, వాళ్ళకి బాలీవుడ్ స్టార్లే వస్తున్నారు. సో అదంతా మీ అపోహ అంతే, ఓ అది ఇది అని. సో అది పక్కన పెట్టండి, మీరు స్ట్రాంగ్ అవ్వండి. ఇది మనోడి అనాలిసిస్ అనమాట. ఇప్పుడు చూసారుగా, ఇప్పుడు మనోడికి ఏం మాట్లాడతాడు, ఇప్పుడు ఏం చెప్తాడు, ఒక సాధారణమైనటువంటి పర్సంటేజ్ ఏమాత్రం లేనటువంటి 5%, 6% ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ దగ్గరికి, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం అంటే, ఆయన 4 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు, దాదాపు 3-4 సార్లు సీఎంగా అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, తండ్రిని పేరు చెప్పుకొని కొన్ని 1,000 కోట్లు సంపాదించాడు, 16 నెలల జైల్లో ఉన్నాడు, అన్ని ఇన్ని అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయన ఇంటికి వెళ్ళారు అంటే ఏదో ఒక అవకాశం ఉంటుంది అని అనుకోవచ్చు. బట్ ఏమీ లేనటువంటి ఈయన ఉద్దేశంలో, ఈయన ఆలోచనలో ఉన్నటువంటి ఆ పర్సంటేజ్ 2 ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు ఏముంది అని చెప్పి మాట్లాడుకునేటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి నరేంద్ర మోదీ గారి స్వయంగా వచ్చి ఆయన్ని పలకరించి, నీ హెల్త్ జాగ్రత్త, నువ్వు ఈ దేశానికి చాలా అవసరం అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలా, ఇంకొక వ్యక్తికి చెప్పలా, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి చెప్పారు. అమ్మా అని చెప్పి అనాలిజినోవా గారికి, పవన్ కళ్యాణ్ గారిని హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వే, ఆయన్ని ఈ దేశానికి నువ్వు అప్పచెప్పాలి, ఆయన హెల్త్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే ఆయన దేశాన్ని చూసుకుంటాడు అని చెప్పినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశాధినేతలు ఆయన కాళ్ళ మీద పడతారు. అలాంటి వ్యక్తి, విశ్వగురు అనేటువంటి ఒక బలమైనటువంటి బిరుదు ఆయనకు వచ్చింది. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ముచ్చటగా సొంత తమ్ముళ్లాగా ఆయన ట్రీట్ చేసి, ఆయన పిల్లలతో సరదాగా కలిసిమెలిసి మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, సాధారణ వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు వచ్చారు? తెమ్మను మీ జగన్మోహన్ రెడ్డి గారిని, 10,000 కోట్లు ఉన్నాయిగా, లేకపోతే 1,00,000 కోట్లు ఉన్నాయిగా, వేసేయి, బంగారంతో రోడ్డు వేస్తాను సార్, మీరు రండి సార్,
బంగారంతో ఫ్లైట్ చేసి పంపిస్తాను సార్, మీరు రండి సార్ అని చెప్పండి. మీ పార్టీకి ఒక 1000 కోట్లు 10,000 కోట్లు లేదా ఒక 50,000 కోట్లు ఇచ్చేస్తాను సార్, నాకు మా ఇంటికి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి సార్ అని చెప్పి అనండి. దేశంలో ఇలా సింపుల్గా ఉండేటువంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో 6,000గా ఉండేటువంటి ఒక డిప్యూటీ సీఎం పదవిని పట్టుకుని మంత్రిగా, సాధారణ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఉందా చెప్పండి. అసలు ప్రోటోకాల్ ప్రకారం అసలు ఆయన పక్కన పెట్టి ఒక ప్రధానమంత్రి ఎప్పుడో ఆ రష్యాకి సంబంధించినటువంటి పుతిన్ గారి దగ్గర ఉన్నప్పుడు మనం చూసాం. ఆయన ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయన కారులో ఈయన ఎక్కడం, ఈయన కారులో ఆయన ఎక్కడం అనేది. అలాంటి తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి దగ్గరికి ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయన కుటుంబంతో అంతసేపు గడవటం చరిత్రలో గుర్తుంచుకో. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నువ్వు అంటున్నావు పవర్ లేకపోతే వేస్ట్, పవర్ కోసమే పని చేయాలి, రాజకీయాల్లోకి ఇంక రావడం ఎందుకంటే పవర్ కోసమే రాజకీయాల్లోకి వస్తే ప్రజలకి ఏం చేయలేము. ప్రజల కోసం వస్తేనే, ఆ ప్రజల కోసం నిలబడితేనే ఆటోమేటిక్గా ప్రజలే ఆ పవర్ ఇస్తారు. అంతేగాని మనం 1000 కోట్లు దోచేసుకోవటం కోసం, పవర్ కోసమే పనిచేయటానికి, పవర్ కోసం ఏదైనా సరే ఎలాగైనా సరే రాజకీయాల్లోకి వచ్చేసి, ఇప్పుడు విజయ్ గారు వచ్చారు కదా, సింగిల్గా వచ్చాం, సింహంలా వచ్చామని చెప్పి అధికారంలోకి వచ్చిందా, అధికారం కోసం అన్ని పార్టీలు, ఏ పార్టీలనైతే తమిళ ప్రజలు రిజెక్ట్ చేశారో, ఏ కూటమినైతే వద్దన్నారో, ఏ పార్టీలు అయితే అధికారంలోకి రాకూడదు అనుకుని ఈయనకి అవకాశం ఇచ్చి మిగతా పార్టీలను కూడా మళ్ళీ ఆయన కలుపుకుని పార్టీ అధికారాన్ని ఫాలోఅప్ చేశారు చూసారా. అలాంటి రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేయలేరు. అర్థమైందా? నువ్వు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అసలు ఉండరయ్యా, అది గుర్తుపెట్టుకో. నువ్వెవడో నాకు తెలియదు కానీ, అర్థమైందా? నువ్వు అనుకున్నట్టు నీకు నచ్చినట్టు పార్టీ పవన్ కళ్యాణ్ గారు నడపమంటే ఎందుకు నడుపుతారు? ఆయనకు నచ్చినట్టు, ఆయనకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన నడుపుతాడు, ఆయనకి ఎలా అయినా నడుపుతాడు, అంతే. నువ్వు గుర్తుపెట్టుకో. ఈ ఒక్క సిచ్యువేషన్ని నువ్వు 10 సార్లు ఆ వీడియోని వేసుకుని చూసుకో. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి మోదీ గారు వెళ్ళినటువంటి దాని ఫొటోస్ని ఆల్బమ్ చేసి కట్టించి పెట్టుకో, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి ఇలాంటివి మాట్లాడాలంటే నువ్వు అన్నీవి కూడా, ప్రతిదీ కూడా నీకు కర్మ రూపంలో రిటర్న్ ఇస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో. చక్కగా పెద్ద ఫ్రేమ్ కట్టించుకుని పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫోటో, ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, పిల్లలతో మాట్లాడినటువంటి సందర్భాల గురించి వాళ్ళని చూసి మోదీ గారు ఎంత ముచ్చట పడిపోయారో, ఆ పిల్లల్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నీ జీవితంలో అవుతుందా చెప్పు? నువ్వు కూడా ఒక పార్టీ పెట్టేయి, మరి పెట్టేసి అలాగే చెయ్యి. సులువాగుడు కాదు. ఒక పార్టీని నడపడం అంటే, అది కూడా ఒక పద్ధతి ప్రకారం నడపడం అంటే చాలా కష్టం. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని చూసి నువ్వు నేర్చుకోకపోయినా పర్లేదు కానీ, ఆయన అనే స్థాయి మనకుందా, మనమెంత, మన బతికే ఎంత అనేది ఒకసారి లెక్కేసుకో, బాగుంటుంది. ఓకేనా?